ఎస్ఎస్ వెల్కమ్ టు ఎస్ఎస్ ఎడ్యుకేట్ ఛానల్. సో మనం గతంలో అడిగిన కొన్ని ప్రీవియస్ ప్రశ్నలను చూసినట్టయితే వాటి యొక్క జవాబులు మనం ఇప్పుడు గమనించుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్, ప్రభుత్వానికి వడ్డీ, రుసుములు, డివిడెండ్లు రూపంలో వచ్చే మొత్తాన్ని ఇలా అంటారు. సో సాధారణంగా మనం ప్రభుత్వానికి వచ్చే వడ్డీ, ఫీజులు, రుసుములు మీకు ఫీజులు, డివిడెండ్ల రూపంలో వచ్చేదాన్ని మనము అది ఏమంటామంటే పన్నేతర రాబడి, పన్నేతర ఆదాయం చెప్పుకుంటాం. అక్కడ ఆప్షన్ 2 మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందని గుర్తుంచుకోండి. తర్వాత రెండో క్వశ్చన్, భారత ఆర్థిక వ్యవస్థలోని ఈ రంగంలో అధిక సంఖ్యలో మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు కాబట్టి మన ఆర్థిక వ్యవస్థలో మహిళలు ఉపాధి పొందేటువంటి అత్యధిక రంగం ఏ రంగంలో ఉపాధి పొందుతున్నారంటే మనకు వ్యవసాయ రంగం అండి. సో వ్యవసాయ రంగం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో తర్వాత మనం చూసినట్టయితే జాతీయ ఆదాయం ఇలా కూడా అంటారు. సో దీనికి మనం అంటే జాతీయ ఆదాయ భావనలో చెప్పుకుంటాం. సో ఎన్ఎల్పి ఫ్యాక్టర్ కాస్ట్ అయితే ఉందో దాన్ని మనం జాతీయ ఆదాయం, నిజ జాతీయ ఆదాయంగా దాన్ని మనం పేర్కోవడం జరుగుతుంది. అది కారక వ్యయ దృష్ట్యా నికర జాతీయ ఉత్పత్తి, ఎందుకంటే ఇది తరుగుదలను తీసేస్తుంది. మరియు అదేవిధంగా సో ఫ్యాక్టర్ కాస్ట్లో అంటే మనకు పన్నుల ప్రభావం ఉండదు. అదేవిధంగా మనకు విదేశాల నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా అంటే ఆ చెల్లింపుల ఆదాయాన్ని కూడా మొత్తం కూడా రాబడి చెల్లింపులను పోను మిగిలిన దాన్ని మనకు కలుపుతుంది. కాబట్టి ఇది నిజమైనటువంటి జాతీయ ఆదాయ భావన అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. తర్వాత నీతి ఆయోగ్ మొట్టమొదటి ఉపాధ్యక్షులుగా పనిచేసిన వారు మనందరూ కూడా తెలుసు, అరవింద్ పనగారియా గారు మొట్టమొదటి ఉపాధ్యక్షులుగా ఇక్కడ మనకు పేర్కోవడం జరిగింది. తర్వాత మోరిస్ ప్రకారం భౌతిక జీవన ప్రమాణ సూచిక కొలిచే అంశం అంటే PQLI ఏం కొలుస్తుందని చెప్పేసి మనం అనుకున్నప్పుడు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో మాత్రం ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్. కొంతమేర మనం ఆర్థికాభివృద్ధి అనుకున్నాం, కానీ వాస్తవానికి ఇక్కడ ఏంటంటే సాంఘికాభివృద్ధి, సో సోషల్ డెవలప్మెంట్ను కొలుస్తుంది. అంటే శిశు మరణాల రేటు, సో ఆయుర్దాయం కావచ్చు, ఇలాంటి అంశాలు తీసుకుంటున్నాయి కాబట్టి మనకు అక్షరాస్యత ఇలాంటి అంశాలు తీసుకున్నాయి కాబట్టి ప్రజల యొక్క సాంఘికాభివృద్ధిని అది కొలుస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇది 5th క్వశ్చన్ మీరు చూడండి, కొంచెం డిఫికల్ట్. భౌతిక జీవన ప్రమాణ సూచిక PQLI ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ అనేది మనకు ప్రజల సాంఘికాభివృద్ధిని, సో పీపుల్స్ సోషల్ డెవలప్మెంట్ కొలుస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. 6th క్వశ్చన్, పరోక్ష పన్ను విధింపుకు సంబంధించి భిన్నమైన అంశం అంటే పరోక్ష పన్ను అనేది మనకు సో భిన్నమైన అంశం. ఇక్కడ కొంచెం భిన్నమైన అంశం అన్నప్పుడు ఇక్కడ మనకు అంటే ఇక్కడ ఆదాయం పైన అది విధించడం జరగదండి. ఆదాయం పైన అది విధించడం అనేది జరగదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా మనం సో పరోక్ష పన్ను అనుకున్నప్పుడు మనకు జనరల్గా దేనిపైన విధిస్తున్నాము అని చెప్పేసి మనం ఆలోచన చేసినప్పుడు మరి అది దేనిపైన విధిస్తుంది అని మనం ఆలోచన చేసినప్పుడు సో అది ఆదాయం పైన విధించడం అనేది జరగదు అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆదాయం పైన మనము విధించడం అనేది జరగదు అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది కొంచెం మనకు కొంతమేర మనకు ఇది డిఫికల్ట్గా కనబడేటువంటి క్వశ్చన్. సో దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి మనం దానికి సంబంధించినటువంటి సో ప్రశ్నను ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు కొంతమేర మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. రైట్. నెక్స్ట్ మనం గమనించినట్టయితే నీతి ఆయోగ్ సంబంధించి తప్పుడు ప్రకటన. సో నీతి ఆయోగ్ సంబంధించి తప్పుడు ప్రకటనను గమనించినట్టయితే రాష్ట్రాల నుండి నీతి సభ్యులు, ఆ రాష్ట్రం నుండి ఒక మంత్రి కాదు. ఇక్కడ తప్పు ఏంటంటే రాష్ట్రాల నుండి సభ్యులు ఎవరు ఉంటారంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ ఉండడం జరుగుతుంది. ముఖ్యమంత్రి ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి సో దీన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది తప్పుడుగా ఉందని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ మనం గమనించినట్టయితే ఒక దేశంలో కొనుగోలుకు సరిపడా డిమాండ్ లేకపోవడం వలన ఉత్పత్తి తగ్గినప్పుడు ఉండే నిరుద్యోగిత అన్నది ఇక్కడ. అంటే మనకు వాస్తవానికి ఇక్కడ మనకి ఏమవుతుందంటే డిమాండ్ లేకపోవడం వల్ల ఏర్పడే నిరుద్యోగిత ఏమిటి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మరి ఆ డిమాండ్ లేకపోవడం వల్ల ఎలాంటి నిరుద్యోగిత మనకి ఏర్పడుతుంది అని మనం ఇక్కడ అర్థం చేసుకున్నట్టయితే మనకు ఆ డిమాండ్ లేకపోవడం వల్ల ఏర్పడే నిరుద్యోగిత ఇది మనకు అభివృద్ధి చెందిన దేశాల్లో ఏర్పడుతుంది. దాన్ని మనం చక్రీయ నిరుద్యోగిత అంటాము. ఏ నిరుద్యోగిత అంటాం? చక్రీయ, సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్గా దీన్ని మనం పేర్కొనడం జరుగుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అభివృద్ధి చెందిన దేశాల్లో డిమాండ్ సరిగా లేకపోవడం వల్ల మనకు చక్రీయ నిరుద్యోగిత అనేది ఏర్పడుతుంది అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో నెక్స్ట్ మనం గమనించినట్టయితే సో 9th వన్, యూఆర్పి కాకుండా ఎంఆర్పి ద్వారా పేదరికం అంచనా వేయాలని సూచించిన కమిటీ. అంటే సో యూనియన్ రికాల్ పీరియడ్ కాకుండా
మనకు మిక్స్డ్ రికాల్ పీరియడ్ ద్వారా పేదరికాన్ని అంచనా వేయాలని చెప్పినటువంటి కమిటీ ఎవరంటే సురేష్ టెండూల్కర్ కమిటీ అండి. యూఆర్పి మెథడ్ను మనకు చెప్పింది ఎవరంటే యూఆర్పి మెథడ్ని చెప్పింది మనకు లక్నావాలా కమిటీ. మరి ఇక్కడ మనకు ఎంఆర్పి మెథడ్ని చెప్పింది మాత్రం మనకు సురేష్ టెండూల్కర్ కమిటీగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. తర్వాత 10వది తన రచనల ద్వారా ఆర్థిక వృద్ధి వలన పర్యావరణ విధ్వంసం వివరించిన వారు ఎవరంటే అది మనకు రాచెల్ కార్బన్ మనకి ఇక్కడ ఆ అంశాన్ని వివరించడం జరిగిందండి. మనకి ఇక్కడ అది గుర్తుపెట్టుకోవాలి. రైట్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. కాబట్టి మీకు ఇలా అనేకమైన ప్రశ్నలను మీ ముందుకు తీసుకొస్తూ మీ ముందట ఇంకా అనేకమైనటువంటి ప్రశ్నలు మరియు జవాబులు అందిస్తూ మీ విజయంలో కీలక పాత్ర పోషిస్తానని కోరుకుంటూ ఆకాంక్షిస్తూ మనకు మీకు ఎస్ఎస్సి ఎడ్యుకేట్ ఛానల్ అనేది ఎప్పుడు కూడా మీకు ఇలాంటి క్వశ్చన్లు అందిస్తానని కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.